సో, ప్రెజెంట్ మనం పుష్పగిరిలో ఉన్నాము. సో, ఇక్కడ దర్శనం అయిపోయింది మనకి. దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకక్కడ కనిపిస్తున్న ఎదురుగా అవి ఉన్నాయి గదా! వాటర్. సో, ఇక్కడ వచ్చేసి మనకి 5 నదుల నీళ్లు కలుస్తాయి. ఆహ్, సో, ఇప్పుడు మనం టెంపుల్ దాటి అటు పక్కకు గూడా ఎళ్ళొచ్చు. అక్కడ ఒక శివాలయం టెంపుల్ గూడా ఉంటది. సో, ఇప్పుడు మనం ప్రెజెంట్ కరెంట్‌లీ వచ్చేసి మనం వాటర్ దగ్గరికెళ్ళాలనుకుంటున్నాము. సో, ఇక్కడ మనం స్టార్ట్ అయ్యాము. ఇక్కడ టెంపుల్ మెయిన్ రోడ్. ఇలాగా ఇక్కడ ముందరకొచ్చి స్టెప్స్ నుంచి వెళ్తున్నాము. ఇవన్నీ ఒకప్పుడు కొండలు కొండలుగా ఉండేవి. అలాగా స్ప్రెడ్ అయిపోయాయి. చూడండి ఇక్కడ మీకు యాక్చువల్‌గా స్టెప్స్ అనేవి మీకు కనిపియవు. మొత్తం ఇక్కడ మనకి సత్రాలనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇది ఇక్కడ ఒక సత్రము. సో, ఇక్కడ ఒక సత్రాలు. టెంపుల్. పుష్పగిరి. దీని యొక్క చరిత్రను నేను చెప్తాను మళ్ళీ. చూడండి ఎలా కొండలలో మధ్య వస్తున్నామో. సో, ఇది. ఇక్కడ ప్రెజెంట్ మనము వాటర్‌లో ఈదలాడేసి డ్రెసెస్ మార్చుకోవాలి అనుకున్న వాళ్ళు, తర్వాత ఏదైనా ఫుడ్ తెచ్చుకొని అందరం కలిసి తినాలి అనుకున్న వాళ్ళు ఇలాగా సత్రంలో మొత్తం చూసుకోవచ్చు మనం. చూడండి ఇది సత్రం ఇలా ఉంటదనమాట. ఇది. ఇక్కడ కనిపించేది వచ్చేసి మళ్ళీ మెయిన్ సత్రాలనమాట. ఇక్కడ మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇక్కడ 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 ఎదురుగా మనం ఆ అరుగు పైన కూర్చొని చూస్తే ఈ వ్యూ మొత్తం కనిపిస్తది మనకి. సో, ఇక్కడ స్టెప్స్ బాగున్నాయి మళ్ళీ కట్టించారు. సో, ఇది మెయిన్ టెంపుల్ రూట్. దగ్గరలో వీళ్ళు చూడండి పితృప్రధానం అనేది చేస్తూ ఉన్నారు. సో, మనం ఫైనల్లీ వాటర్ దగ్గరికి వచ్చేసినాం. సో, ఇక్కడ చేపలు కూడా పడుతున్నారు చూడండి ఒక మనిషి అక్కడ. గుడి చుట్టూ పావురాలు. సీ ద వ్యూ. సో, మళ్ళీ ఇటు వాటర్ దాటేసి అటు స్టెప్స్ గుండా వెళ్తే అక్కడ మళ్ళీ ఒక టెంపుల్ వస్తుంది, శివాలయం కూడా.